రెండు తెలుగు రాష్ట్రాల్లో గత 2 రోజులుగా భారీ వర్షాలు. విజయవాడ, ఖమ్మం అయితే పూర్తిగా జలమయమయ్యాయి. అసలు ఇంతటి వర్షాలకి కారణం ఏంటి? ఇంతటి వర్షాలు, వరదలు ఎందుకు వచ్చాయి? ముఖ్యంగా విజయవాడ 40% విజయవాడ మునిగిపోయింది. ప్రజలు అక్కడి నుంచి బయటికి రాలేని పరిస్థితి, ఆహారం అందని పరిస్థితి, నీళ్లు అందని పరిస్థితి, కరెంటు పోయింది కంప్లీట్గా చాలా ప్రాంతాల్లో. విజయవాడకి ఇంతటి దుస్థితి ఎందుకు వచ్చింది? అసలు దీని వెనకాల ఉన్న కథ ఏంటి? ఇది జాగ్రఫికల్ ఫినామినానా లేదా దీనిలో మానవ తప్పిదం ఏమన్నా ఉందా? ఇది కూడా మనం గమనించాలి. ముఖ్యంగా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది బే ఆఫ్ బెంగాల్, కృష్ణా జిల్లా లేదా పాత కృష్ణా జిల్లా అనుకుందాం. ఇది బంగాళాఖాతం, దీని దగ్గరలో ఉంది బే ఆఫ్ బెంగాల్. ఈ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. మనకి ఎల్ నినో, లా నినా అని 2 ఫినామినాస్ ఉంటాయి. పసిఫిక్ ఓషన్ ప్రాంతంలో ఈ ఎల్ నినో ఏర్పడినప్పుడు లాటిన్ అమెరికాలో విపరీతమైన వర్షాలు పడతాయి, మనకి వర్షాలు పడవు. లా నినా ఏర్పడినప్పుడు మనకి వర్షాలు పడతాయి అన్నమాట, మన ప్రాంతంలో వర్షాలు పడతాయి. ఇక్కడ లా నినా అనేది ఏర్పడినప్పుడు విండ్స్ అనేవి హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి ట్రావెల్ అవుతాయి. అక్కడ సైక్లోనిక్ యాక్టివిటీ ఫామ్ అవుద్ది. బంగాళాఖాతంలో సైక్లోనిక్ యాక్టివిటీ ఫామ్ అయింది. దీనికి తోడు విజయవాడలో ఒకటే రోజున విపరీతమైన వర్షం, సింగిల్ డే 37 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. వాగులు, వంకలు అన్నీ పొంగిపోయాయి, నదిలో నీళ్ళు ఎక్కువైపోయాయి. ఇవన్నీ కలిసి వచ్చేసాయి అన్నమాట. బుడమేరు అనే వాగు, విజయవాడలో బుడమేరు అనే వాగు ఉంటుంది. ఆ వాగు పొంగిపోయింది. జనరల్గా ఈ వాగు వెళ్ళి కొల్లేరు లేక్లో కలుసుద్ది అనమాట. అయితే ఈ కొల్లేరు ప్రాంతంలో ఆక్వాకల్చర్ కానీ, కన్స్ట్రక్షన్స్ కానీ, యాక్టివిటీస్ కానీ పెరిగిపోవడం వల్ల, ఆంథ్రోపోజెనిక్ అంటే మనుషులు చేసే యాక్టివిటీస్ పెరిగిపోవడం వల్ల బుడమేరు వాగు వెళ్ళి కలవటానికి వీలు లేకుండా ఇళ్లలోకి వచ్చేసింది, స్ట్రీట్స్లోకి వచ్చేసింది అనమాట. ఆ స్ట్రీమ్ అనేది డైవర్ట్ అయిపోయింది. ఇది ఇంకా అతిపెద్ద కారణం. దాంతోపాటు డ్రైనేజ్ సిస్టమ్, ప్రాపర్ ప్లానింగ్ అండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది కూడా మనకు చాలా అవసరం. ఇవన్నీ ప్రాపర్గా లేకపోవటం. తర్వాత విజయవాడ ఎన్నడూ అంటే గత 50 సంవత్సరాల్లో ఇంతటి వరద చూడలేదంట. అంతేకాదు 40% విజయవాడ మునిగిపోయింది. దీనికి ప్రధానమైన కారణం ఇంకోటి కూడా ఉంది. ఎప్పుడైనా నీళ్లు ఎత్తైన ప్రాంతం నుంచి లోతట్టు ప్రాంతాలకు వెళ్తాయి. తెలంగాణలో కూడా విపరీతమైన వర్షాలు పడటం వల్ల, తెలంగాణ ఎత్తైన ప్రాంతంలో ఉండటం వల్ల ఆ నీళ్ళు అనేవి లోతట్టు ప్రాంతాలకు వెళ్ళక తప్పదు. శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ ఇవన్నీ గేట్లు ఎత్తేయాల్సిన పరిస్థితి. కృష్ణా కూడా గేట్లు ఎత్తేయాల్సిన పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితిలో ఒక్కసారి గేట్లు ఎత్తేస్తే వరద వెళ్ళి పొలాల మీద, ఇళ్ల మీద, పశువుల మీద, మనుషుల మీద పడిపోద్ది అనమాట. దీన్ని మేనేజ్ చేయడం అనేది అంత తేలికైన అంశం అయితే కాదు. ఇది వరదలు వచ్చినప్పుడు చాలా దేశాల్లో జరిగే సంఘటన అనమాట. ఇది మనం ఇక్కడ అబ్జర్వ్ చేసాం. అయితే బే ఆఫ్ బెంగాల్ మన ప్రాంతంలోనే అంటే విజయవాడ ఈ ప్రాంతంలోనే ఎందుకు అంత వర్షం వచ్చింది? బే ఆఫ్ బెంగాల్ ఆ ప్రాంతంలో అంటే ఇక్కడ మనం గమనిస్తే మాన్సూన్ ట్రఫ్, నార్త్ ఇండియాలో లాస్ట్ మంత్ వరకు ఉన్న మాన్సూన్ ట్రఫ్ అనేది సౌత్ ఇండియాకి వచ్చింది, ఈ ప్రాంతానికి వచ్చింది అనమాట. ఇది ప్రధానమైన కారణం. ఇక్కడ విండ్ యాక్టివిటీ పెరిగిపోయింది, ఇక్కడ లో ప్రెషర్ జోన్ పెరిగిపోయింది అనమాట. దాంతో ఇక్కడే వర్షాలు అంత విపరీతంగా పడ్డాయి. వీటితో పాటు ఏవైతే ఫ్లడ్ ప్లెయిన్స్ ఉంటాయో, రివర్ బ్యాంక్స్ ఉంటాయో, వాటన్నిటిలో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ, వాటన్నిటిని ఆక్యుపేషన్ చేసి ఇల్లు, ఇండస్ట్రీస్ కట్టేయటం, వాటన్నిటిలో ఆక్వాకల్చర్ చేయటం, ఇతరత్ర కల్చర్స్ చేయటం, ఇవన్నీ కూడా ప్రధానమైన కారణాలు వరద మనుషుల్లోకి వచ్చి చేరటానికి. ఇన్ఫ్యాక్ట్ నేచర్లోకి మనిషి వెళ్తున్నాడా, మనిషిలోకి నేచర్ వచ్చి చేరుతుందా అంటే మనిషే నేచర్ కొన్న వాటి నేచర్ యొక్క స్థావరాల్లోకి మనిషే వెళ్తున్నాడు అనమాట. కొల్లేరు లేక్ మౌత్ అనేది కూడా బాగా నేరో అయిపోయిందనమాట. అక్కడ దాదాపు 15,000 ఎకరాలు, రీసెంట్గా ఒక ఆర్టీఏ అప్లికేషన్ ఇచ్చినప్పుడు దానిలో తెలిసిందంట 15,000 ఎకరాలు కొల్లేరు లేక్ చుట్టుపక్కల ఎంక్రోచ్ అయిపోయింది. ఇవన్నీ కూడా కారణాలు అనమాట. బయోడైవర్సిటీ మిస్ అవ్వడానికి, రివర్స్ అన్నీ ఫ్లడ్ అవటానికి, ఎందుకంటే వాటికి వెళ్ళి కలవటానికి ఎక్కడ స్ట్రీమ్స్ కానీ లేక్స్ కానీ దొరకట్లేదు, ఫ్లడ్ అయిపోతాయి, ఒకటేసారి వరద వచ్చేస్తుంది అనమాట. ఇవన్నీ కూడా ప్రధానమైన కారణాలు. అంటే జాగ్రఫికల్ రీజన్స్తో పాటు మ్యాన్మేడ్ రీజన్స్ కూడా ఉన్నాయి. నదులు అన్నాక ఏదో ఒక రోజు పొంగి పొరులుతాయి, పారతాయి. అయితే వీటికి ఒక స్పాంజ్ లాగా, ఒక ఓషన్ లాగా పక్కనున్న ఫ్లడ్ ప్లెయిన్స్ యాక్ట్ చేస్తాయన్నమాట. అయితే ఈ ఫ్లడ్ ప్లెయిన్స్ అనేవి ఎప్పుడైతే ఆక్యుపై చేసేసి కట్టేస్తామో అప్పుడు నదులు పొంగినప్పుడు వెళ్ళి ఇళ్ళలోకి వాటర్ వెళ్ళిపోద్ది. అంతేకాదు కొల్లేరు లేక్ అనేది
ఇది కూడా ఒక స్పాంజ్లాగా యాక్ట్ చేస్తాయి. బుడమేరు వాగు నీళ్ళు ఎక్కువైనప్పుడు కొల్లేరు లేక్కి వెళ్ళిపోతాయి అనమాట. కానీ కొల్లేరు లేక్ ఆక్యుపై చేసినప్పుడు ఆటోమేటిక్గా వాగులో నీళ్ళు ఎక్కడికి వెళ్తాయి? ఇదే క్వశ్చన్. అందుకనే వరదలు విపరీతంగా వచ్చాయి. బుడమేరు ఏరు పొంగి పొరలటం, కృష్ణానది పొంగటం, బే ఆఫ్ బెంగాల్లో లో ప్రెషర్ ఏర్పడటం, ఎక్కువగా ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ చుట్టూ పెరగటం, ఇవన్నీ కూడా ప్రధానమైన కారణాలే.